మరియు యెహోవా ఆత్మ జర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహానేధానిలో అతని రేపుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. యెహోవా ఆత్మ అంటే ఏం చేసిందంట? జర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహానేధానిలో అతను రేపుటకు మొదలుపెట్టింది. దేవుని ఆత్మ ఆయన ఏం చేసిందంటే రేపుతూ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రేపుతుంది సంస్థని. దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? రేపుతుందంట. ఎంత మంచి మాట. దేవుని ఆత్మ రేపుతుంది మహానిధానిలో. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే, దేవుని మందిరములు, దేవుని ప్రార్థన సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుని సన్నిధిలో దేవుని పాదముల దగ్గర నువ్వు గడుపుతూ ఉంటే, దేవుని ఆత్మ ఏం చేస్తుంది? రేపుతూ ఉంటుంది. హల్లెలూయా. శత్రువుల మీదకి నేను ఏం చేస్తుంది? అపవాద శక్తుల మీదకి నేను ఏం చేస్తుంది? దేవుని ఆత్మ రేపుతూ ఉంటుంది. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే. సంసోను మహానిధానిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ తను రేపుతూ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, ఇలాంటి ఆన్లైన్ ప్రేస్లో, ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ఆత్మ నేను రేపిద్ది. దేవుని సన్నిధి మానేసి ఇంటికాడ ఉన్నావు అనుకో, ఏం రేపిద్ది? నిన్ను దయ్యము రేపిద్ది. ఎవరి మీదకో తిరగబడతావు, ఎవరి మీదకో గొడవ పెట్టుకుంటావు, ఎవరి మీదకో వెళ్ళిపోతావు. జరగకూడదంతా జరిగిపోతూ ఉంటుంది. దేవుని నామానికి ఏం కలిగింది? నిన్ను బట్టి అవమానం కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? దయ్యము చేత రేపబడకూడదు. ఎవరి చేత రేపబడాలి? సౌలు ఉన్నాడు. ఎవరి చేత రేపబడుతున్నాడు? దయ్యపు శక్తి చేత రేపబడుతున్నాడు. అప్పుడు దావీదు వచ్చి సితార వాయిస్తూ పాటలు పాడుతుంటే దయ్యం బారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యవనస్తుడు సమాధిలో ఉన్నప్పుడు దెయ్యాలు రేగుతూ ఉన్నాయి. వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, రాళ్ళు పెట్టి కొట్టుకోవడం, తనని రక్కుకోవడం, బొండీలో ఇస్తే తెంచేయడం. ఆ దైవ శక్తులను, సేనా దయ్యాలన్నీ కూడా యవనస్తుల్ని రేపుతూ ఉన్నాయి. సమాధుల్లో, శ్మశానాల్లో తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడేం చేయాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధానంలో మనకి దేవుని అభిషేకం ఉంది. ఆయన సన్నిధానంలో మనకి సమాధానం ఉంది. ఆయన సన్నిధానంలో రేపబడే బాధ్యత ఉంది. ఆత్మచేత రేపబడే బాధ్యత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన రేపుతా ఉంది. పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు యెరూషలేము మిద్దె గదిలో ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా కూడా యెరూషలేము మిద్దె గదిలో కనిపెట్టుకుని సంసోను మహానిధానిలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా యెరూషలేము మిద్దె గదిలో ఎడతెగకుండా ఏకమనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేస్తుంటే వారు కూడా దేవుని ఆత్మ చేత రేపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని ఆత్మను రేపితే దైవికమైన కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ దావీదును రేపింది, గొలియాతు కూల్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ దావీదును రేపింది.